హాయ్ అండి. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న గాజువాక సీఎంఆర్ ఐనాక్స్‌లో ఉన్న గేమింగ్ జోన్‌కి మనం వెళ్తున్నామండి. గేమింగ్ జోన్ వీడియో పెట్టండి అని ఎప్పటి నుండో చాలామంది ఫ్రెండ్స్ అందరూ అడుగుతున్నారు. అందుకని స్పెసిఫిక్‌గా నేను గాజువాక సీఎంఆర్ ఐనాక్స్‌కి వెళ్ళాను. అక్కడ గేమింగ్ జోన్‌కి వెళ్ళి లోపల ఎలా ఉంది ఏంటి అనేది మొత్తం అంతా చూశానన్నమాట. చాలా బాగుంది. పిల్లలైతే బాగా థ్రిల్ అయ్యారు. సూపర్బ్‌గా ఉంది. మరి మీరు కూడా ఈ వీడియో చూసి ఆ గేమింగ్ జోన్ ఎలా ఉందో చూస్తారు కదా. గేమింగ్ జోన్ అయితే మనకి 3rd అండ్ 4th ఫ్లోర్లో ఉందండి సీఎంఆర్ ఐనాక్స్ బిల్డింగ్లోని. ఇలాగా మనం ఈ లెఫ్ట్ సైడ్కి వెళ్తే అక్కడ ఒక లిఫ్ట్ ఉంటుంది. లిఫ్ట్ ద్వారా వెళ్ళిపోవచ్చు. ఆ లిఫ్ట్ బాగా ఎక్కువగా క్రౌడ్ ఉందని చెప్పేసి మేము బై వాక్ ఇక్కడ స్టైర్ కేస్ నుండి వెళ్ళామన్నమాట. 3rd అండ్ 4th ఫ్లోర్లోనే ఇక్కడ గేమింగ్ జోన్ అయితే ఉంది. ఇలాగ వెళ్ళిన తర్వాత మనం 3rd ఫ్లోర్లోని గేమింగ్ జోను యొక్క కన్సోల్స్ ఉంటాయి అన్నమాట. అలాగే 4th ఫ్లోర్లోకి వెళ్ళేటప్పటికి జంగిల్ జోన్ అని ఉంటుంది. ఆ జంగిల్ జోన్లోనే లైక్ మనకి జూ పార్క్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది. అట్ ద సేమ్ టైం పిల్లలు ఆడుకోవడానికి కూడా ఉంటుందన్నమాట. రియాలిటీని చాలా దగ్గరగా చేసి చూపించారండి ఈ గేమింగ్ జోన్ లోపల. అయితే ఈ 4th ఫ్లోర్ చాలా ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. అట్ ద సేమ్ టైము లైక్ మనం జూ పార్క్లో ఉన్నట్టుగా ఉంటుంది. అయితే ఇక్కడ సంథింగ్ టికెటింగ్ సిస్టమ్ కూడా పెట్టారనమాట. ఒక మనకి ప్రీపెయిడ్ కార్డ్ అనేది ఒకటి తీసుకోవాలి. ప్రీపెయిడ్ కార్డ్ వచ్చేసి ఛార్జ్ చేస్తారు. 20 రూపీస్ మనం కార్డుకి పే చేయాలి. అట్ ద సేమ్ టైము రీఛార్జ్ చేసుకోవాలన్నమాట. మినిమమ్ రీఛార్జ్ అయితే 100 రూపీస్ నుండి రీఛార్జ్ చేసుకోవాలి. 100, 200 అలాగా మల్టిపుల్ ఆఫ్ 100s నుండి రీఛార్జ్ చేసుకోవచ్చు. ప్రతి చోట ఏదైనా మనం ఒక గేమ్ ఆడాలంటే 30 రూపీస్, 40 రూపీస్ ఆ కార్డ్ అలా చూపించగానే ఆటోమేటిక్గా ఆ అమౌంట్ అనేది డెబిట్ అయిపోతుంది. మళ్ళీ మనకి రీఛార్జ్ కావాలంటే అక్కడికి వెళ్ళి రీఛార్జ్ చేసుకోవాలి. చూసారు కదా ఇక్కడ టైగర్ అది ఎలా ఉందో అతి భయంకరంగా మనకు కనిపిస్తుంది. అంటే రియాలిటీని బాగా దగ్గర చేసి చూపించారనమాట సీఎంఆర్ ఐనాక్స్లో ఉన్న గేమింగ్ జోన్లోని. చాలా బాగుంది. పిల్లలైతే మాత్రం చాలా బాగా థ్రిల్ అవుతారు. అందుకని చెప్పేసి మేము ఇక్కడ తీసుకెళ్ళాము. ఫోటోగ్రఫీ అది తీసుకుంటున్నారు చాలామంది. ఎలిఫెంట్ అలాగే టైగరు, లైన్ ఇలాగా జిరాఫీ చాలా ఉన్నాయండి. చూడ్డానికి అయితే మాత్రం సూపర్బ్గా ఉంది. చాలా తక్కువ స్పేస్లోనే ఎక్కువ ఎంటర్టైన్మెంట్ అయ్యే విధంగా మనకి చూపించారు. చాలా తక్కువ స్పేస్ ఉంది కానీ కాకపోతే ఎంటర్టైన్మెంట్కి మాత్రం ఏమాత్రం కూడా తక్కువ లేదు అన్నట్టుగా ఈ గేమింగ్ జోన్ అయితే డిజైన్ చేశారనమాట. చూస్తున్నారు కదా చిన్నపిల్లలు అలాగే పెద్దవాళ్ళు చాలామంది అందరూ గేమింగ్ జోన్లో బాగా ఇన్వాల్వ్ అయిపోయారు అనమాట. ఎవరు బిజీగా ఉన్నారు అంతా మొత్తం. అసలు సండే పూట వెళ్తే అస్సలు ఖాళీ అయితే ఉండదు అనమాట గేమ్ జోను. చాలా బాగుంది. రీజనబుల్ ప్రైస్ అండి. మరి అంత ఎక్కువైతే లేదు, పర్వాలేదు. మినిమం ఒక ఇద్దరు పిల్లల్ని తీసుకెళ్తే ఒక 1000 రూపీస్ అయితే మాత్రం మనతో పాటు తీసుకెళ్తే బెస్ట్ ఆప్షన్ ఉంటుంది. అంటే బాగా ఎంజాయ్ చేస్తారు. 1000, 2000 మన ఇష్టం ఎంతంటే అంత. మనం ఎంత ఖర్చు చేస్తాం అనేది మన మీదే డిపెండ్ అవుతుంది. బాగుంది. అయితే పిల్లలైతే మాత్రం సూపర్గా ఎంజాయ్ చేశారు. నేను ఇప్పుడు చూపిస్తున్నది 4th ఫ్లోర్. 4th ఫ్లోర్లో జంగిల్ జోన్ అనమాట. అలాగా 3rd ఫ్లోర్కి ఇది అయిపోయిన తర్వాత 3rd ఫ్లోర్కి వెళ్తే అక్కడ కన్సోల్స్ అవి ఉంటాయి. అంటే పిల్లలు వీడియో గేమింగ్, VR గేమ్స్ ఇటువంటివన్నీ ఉంటాయి పెద్దవాళ్ళకి కూడా. అది ఇంకా బాగుంది. ఓకేనా. ఇలాగ పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. చూస్తున్నారు కదా చాలా స్పేసియస్గా ఉంది. చాలా బాగా నీట్గా విత్ సేఫ్టీ ప్రికాషన్స్ తోటి ఆడిస్తున్నారు అనమాట. ఇలా కిందకి మనం ఈ జంగిల్ జోన్ నుండి క్రాస్ చేసుకొని కిందకి వెళ్తే మనం 3rd ఫ్లోర్లోకి వెళ్ళిపోతాం. 4th ఫ్లోర్ నుండి 3rd ఫ్లోర్లోని ఇలాగ మనకి లైక్ బైక్ రైడింగ్ కానీ, కార్ రేసింగ్ కానీ, అలాగే VR గేమింగ్ కానీ, అట్ ద సేమ్ టైమ్ వీడియో గేమ్ కన్సోల్స్ మొత్తం అన్నీ ఉన్నాయి. ప్రతి ఒక్కటి మనకి ప్రీపెయిడ్ కార్డ్ తోటి అవుతుంది. ఎక్కడ కూడా క్యాష్ పే చేయడానికి అవదు. ప్రతి చోటకి వెళ్ళి క్యాష్ ఇవ్వడం అనేది ఉండదు. ఒక సెంట్రలైజ్డ్ ఒక ప్రాసెసింగ్ లాగా ఒక దగ్గర కౌంటర్ పెట్టుకుని ఉన్నారనమాట వాళ్ళు. అక్కడికి వెళ్ళి మనం కార్డ్ తీసుకోవాలి. కార్డ్ తీసుకున్న తర్వాత ఆ రీఛార్జ్ చేస్తారు. ఎంత కావాలంటే అంత రీఛార్జ్ చేస్తారనమాట. ఆ రీఛార్జ్ చేసిన తర్వాత ఆ కార్డ్ మనం అక్కడికి వెళ్ళి జస్ట్ ఆ గేమింగ్ కన్సోల్ దగ్గర ఒక స్కానర్లా ఉంటుంది. ఆ కార్డ్ చూపించగానే అమౌంట్ అనేది కట్ అయిపోతుంది అనమాట మన దగ్గర నుండి. ఒకసారి మనం ఎక్కువ వేసుకోవచ్చు, లేదంటే లిమిటెడ్గా కూడా రీఛార్జ్ చేసుకోవచ్చు. ఆ కార్డ్ ఇంకా మన దగ్గర ఉంటుంది. ఎప్పుడైనా మనం వెళ్ళామంటే ఇంకా డైరెక్ట్గా రీఛార్జ్ చేసుకొని మనం ఆడుకోవచ్చు. లేకపోతే అందులో అమౌంట్ ఉంది అనుకుంటే ఇంకా మనం రీఛార్జ్ చేసుకోకర్లేదు, డైరెక్ట్గా గేమ్లోనే ఇన్వాల్వ్ అయిపోవచ్చు అనమాట. ఇది చూసారు కదా ఒకటి టెడ్డీ బేర్ గేమ్ అనమాట. ఏమి ఉండదు, జస్ట్ చూపించగానే యాక్టివేట్ అవుతుంది. ఒకసారి క్లిక్ చేయగానే ఆ రోబోట్ లాంటిది లివర్ నొక్కగానే అక్కడికి వెళ్ళి ఒక టెడ్డీ బేర్ తీసుకొని మళ్ళీ పొజిషన్కి వచ్చి అక్కడ రిలీజ్ చేస్తుంది. అదే ఆ గేమ్ అనమాట. అలాగా చాలా థ్రిల్లింగ్, చాలా వెరైటీ ఆఫ్ గేమ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. గాజువాక
గేమింగ్ జోన్లోని సూపర్గా ఉంది. చాలా లేట్గా స్టార్ట్ చేశారు కానీ చాలా లేటెస్ట్గా ఉంది అంతా టెక్నాలజీ అంతా కూడా. నేనైతే బాగా ఎంజాయ్ చేశాను, పిల్లల్ని తీసుకెళ్ళాను, వాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేశారు. మరి ఇలాంటి గేమ్ జోన్ మిస్ అవ్వకుండా సండే టైంలో కానీ హాలిడేస్లో టైంలో కానీ పిల్లలు తీసుకుని వెళ్ళి ఎంటర్టైన్ చేయాలనే పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఈ వీడియో పెట్టాను. ఇంకేమైనా నేను తక్కువ కవర్ చేశాను లేదు అనిపిస్తే ఎవరికైనా నాకు కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఈ చూస్తున్నారు కదా, ఇక్కడ పెద్దవాళ్ళు అయితే వీఆర్ గేమింగ్ ఆడుతున్నారు. వాళ్ళకి మొత్తం రియల్గా అక్కడ లోపల ఉన్నట్టుగా అనిపిస్తుంది అనమాట. రియల్గా గేమ్లో ఇన్వాల్వ్ అయిపోయారు. చూడండి ఆ అమ్మాయి ఎలా ఆడుతున్నారో. అలాగే పిల్లలు ఇక్కడ కూర్చున్నారు. అలాగే పెద్దవాళ్ళు అయితే పెద్ద పెద్ద ఫోటోగ్రఫీ తీసుకుంటున్నారు. ఈ బ్యాక్ సైడ్ ఒకటి ఇది కూడా చాలా బాగుంది అనమాట. ప్రతి ఒక్కటి చాలా రియల్గా ఉంది. గేమింగ్ అయితే చాలా స్పేసియస్గా కూడా ఉందండి, బాగుంది. సూపర్గా డిజైన్ చేశారు. ఈ గేమింగ్ జోన్ అనేది బాగా సెటప్ చేశారు. కాబట్టి నేనైతే చూశాను, చాలా బాగుంది. ప్రతి ఒక్కటి ట్రై చేసాము, చాలా బాగుంది. అయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంది. అయితే ఒక విషయం ఇంపార్టెంట్గా చెప్పాలి ఏంటంటే, ఎంట్రీ ఫీజు అనేది అయితే ఏమీ లేదండి. ఎంట్రీ ఫీజు అయితే ఫ్రీ అనమాట. ఓన్లీ ఎక్కడైతే మనం గేమ్ ఆడుతున్నామో వాటికి మాత్రమే ఆ ప్రీపెయిడ్ కార్డ్ నుండి అమౌంట్ అనేది కట్ అవుతుంది. ఆ కార్డు చూపించగానే ఆ కన్సోల్ మనకి ఇస్తారు, అది మనం వాడడానికి అవుతుంది అనమాట. అంతేగాని మనకి నార్మల్గా ఎంట్రీ లోపలికి చూడడానికి వెళ్ళచ్చు. ప్రతి ఒక్కటి కూడా బాగా ఫోటోగ్రఫీ ఇవన్నీ మనం ఫ్రీ ఆఫ్ కాస్ట్లోనే చూడొచ్చు అనమాట. అంతా ఫ్రీ ఆఫ్ కాస్ట్. మిగతా జస్ట్ మనం ఏదైతే ప్లే చేస్తున్నామో, పిల్లల్ని ఒకవేళ బైక్ రైడింగ్ చేస్తున్నారు చూడండి ఈ కుర్రోడు, ఇక్కడ ఇతను సేమ్ లైక్ మనకి రియల్ బైక్ తను నడుపుతున్న ఫీల్ ఉంటుందన్నమాట. అలా నీట్గా డిజైన్ చేశారు. తను రియల్గా ఫీల్ అవుతుండే తనే రైడ్ చేస్తున్నాడేమో అన్నట్టుగా ఉంటుందన్నమాట. అలా ఉంటుంది. అందుకనే పిల్లలు బాగా అక్కడ ఫుల్గా ఇన్వాల్వ్ అయిపోయారు ఆ గేమ్లోని వీటిలోని మొత్తం అంతా అనమాట. అందుకని చెప్పేసి జస్ట్ అది 30 రూపీస్ తీసుకున్నాడు, కానీ తను నియర్ అబౌట్ 10 మినిట్స్ వరకు ఆడాడు అనమాట. అలాగే పిల్లలు, మా పెద్ద పాప అయితే డైరెక్ట్గా తానే కార్ రేసింగ్లోకి వెళ్ళిపోయింది అన్నట్టుగా ఇన్వాల్వ్ అయిపోయింది తను. అలాగా చూడండి స్టీరింగ్ ఎలా తిప్పేస్తుందో. ఇలాగైతే చాలా బాగుంది అయితే గేమ్ జోను. మరి ఒకసారి మీరు కూడా ట్రై చేస్తారు కదా. ఆ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో కానీ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అందరికీ షేర్ చేసి అలాగే లైక్ చేస్తారని కోరుకుంటున్నాను. ఈ వీడియో కన్ఫర్మ్గా లైక్ చేసి మీరు ఇంకా ఇటువంటి మంచి వీడియోస్ తీయడానికి ఏదైనా కామెంట్ రూపంలో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ వెరీ మచ్. కేటీ రావు వరల్డ్.